డిజ్నీ వరల్డ్ హాలీవుడ్ స్టూడియోస్లో స్టార్ వార్స్ థీము ఇవాళ విజిట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ఈ స్టార్ వార్స్ థీమ్ పార్క్ 14 acres ల్యాండ్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది. మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కోసము కొన్ని గేమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఈచ్ ఏరియాలో ఒక్కొక్క స్టార్షిప్ని పెట్టారు. ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చే స్టార్షిప్ని చూస్తారు. బాగుంది. ఇదిగోండి ఫస్ట్ స్టార్షిప్. నేను రియల్ ప్లేన్ అనుకున్నా ఫస్ట్లో, కానీ మంచిగా ఉంది. స్టార్షిప్ చాలా బాగుంది. ఇదంతా విలేజ్ ఆఫ్ బ్లాక్ స్పైర్ అని థీమ్తో, ఆ థీమ్ బ్యాక్గ్రౌండ్తో కట్టిండ్రు అనమాట ఇదంతా. ఈ ప్లేన్ స్టార్ వార్స్ థీమ్ ఎంట్రన్స్ ముందలే ఉంది. చాలా బాగుంది. ఇది బ్లాక్ స్పైర్ మార్కెట్ అనమాట. ఇది మార్కెట్ థీమ్లో కట్టిండ్రు. అంటే ఒక మార్కెట్ లాగా, మార్కెట్ ప్లేస్ లాగా ఉంటుంది స్టార్ వార్స్లో. దీంట్లో ఈ థీమ్లో చిన్న చిన్న షాప్స్, ఎండ్లో ఒక ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. సమ్మర్లో కదా, చాలా క్రౌడ్ వచ్చారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని స్టార్ వార్స్ థీమ్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అంతా స్టార్ వార్స్ మర్చెండైజ్ అన్నమాట. ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిజ్నీది కదా, చాలా మంచి క్వాలిటీతో చేస్తారు ఇవి. ఇది కెఫ్టేరియా సెక్షన్. ఇక్కడ లిమిటెడ్లోనే స్మాల్ మెనూతో డిఫరెంట్ ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు. చాలా విశాలంగా ఉంది. చుట్టుపక్కలంతా జనాలు కూర్చుని ఉన్నారు. అందరూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్. ఒక మంచి బ్యూటిఫుల్ మార్కెట్ ప్లేస్ ఇది. ఇంకా చూద్దాం రండి ముందరికి వెళ్ళి ఇంకేముందో. ఇది ఒక కూల్ డ్రింక్ బండి. మన తెలుగులో చెప్పాలంటే కూల్ డ్రింక్ బండి. అది ఒక రోబోట్. అది కదులుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. వీడియో స్టార్టింగ్లో అలా ఒకటి కదులుతూ ఉంటుంది. అది చూడండి, వీడియో స్టార్టింగ్లో కనిపిస్తుంది. ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. బాటిల్స్ చూసారా, అవి స్పెషల్లీ ఓన్లీ ఎంటైర్ వరల్డ్లో ఈ స్టార్ వార్స్ థీమ్లోనే అమ్ముతారు. అది రోబోట్. చాలాసేపు వెయిట్ చేశాను అది కదులుతుందని, బట్ అది మూవ్ కాలేదు.
సో అలా వాక్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ చూసారా, వీటిపైన లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ కాదు, అది స్టార్ వార్స్ థీమ్ స్పెసిఫిక్ అబ్రూవో ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మీకు తెలిస్తే ఆ లాంగ్వేజ్ కమెంట్స్లో పెట్టండి. ఇవన్నీ స్టార్ వార్స్లో అలా వెహికల్స్ వాడినట్టు ఇక్కడ అన్ని ఓల్డ్ వెహికల్స్ లాగా పెట్టారు. అది చూస్తున్నారు కదా, అదో గేమ్ లాగా, చిన్న గేమ్, ట్రెజర్ అండ్ గేమ్ లాగా ఉంది. అది ప్రెస్ చేస్తే మీ దగ్గర ఉన్న ట్యాగ్కి కనెక్ట్ అయ్యి రిలేటెడ్ ట్యాగ్ వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తూ ఉంది. మళ్ళీ విలేజ్ ఆఫ్ బ్యాక్స్పైర్ మార్కెట్లోకి వచ్చాము. మాకు బాగా నచ్చింది, సో ఇంకో రౌండ్ కొడుతున్నాము. ఇక్కడ ఈ చిన్న కెఫెటేరియా పక్కన ఏదో కుక్ చేస్తున్నట్టుంది కదా, అది రియల్ కాదు. ఇంకా ఈ కెఫెటేరియా నుంచి బయటకు వెళ్తున్నాము. అతను చూసాడా, టోపీని సెట్ చేసుకుంటున్నాడు ఎండలో వెళ్ళే ముందల. కానీ ఆ ఎండలో కూడా ఇదంతా భలే నచ్చింది. ఇది ఒక షాపు, దాని లోపలికి వెళ్ళాము. ఈ పిల్లలకి ఇలాంటి షాప్స్ చాలా ఇష్టము. వాటిని, ఆ స్వాట్స్ చూసారు కదా, వాటిని లైట్ సేబర్స్ అంటారు. స్టార్ వార్స్లో యూస్ చేస్తారు. బాగుంది, మొత్తం షాప్ కూడా అదే ఫుల్ థీమ్తో పెట్టారు. డిజ్నీలో అన్నీ అలాగే ఉంటాయి. ఏదైనా పర్టికులర్ థీమ్లో వెళ్ళామంటే దాని షాప్స్, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా ఆ థీమ్ రిలేటెడే ఉంటుంది. ఈ ఏరియాని గ్యాలక్టిక్ ఎడ్జ్ అంటారు. అది గ్యాలక్టిక్ స్టార్ క్రూజర్, చాలా పెద్ద స్టార్ షిప్లా ఉంటుంది. దాని కింద మనుషులు చూడండి ఎంత చిన్నగా ఉన్నారో. ఒక పెద్ద స్టార్ షిప్ పక్కన నిలబడ్డట్టు అనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది స్టార్ షిప్ హోటల్. ఇది దాని మెనూ బయట పెట్టారు, డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది అది. వీళ్ళు చూస్తున్నారు కదా, అక్కడ డిజ్నీ వరల్డ్ ఫోటోగ్రాఫర్ ఆవిడని ఫోటో రిక్వెస్ట్ చేస్తే ఫోటో తీస్తుంది, కానీ ఓన్లీ ఫర్ ఫోటో పాస్ తీసుకున్న వాళ్ళకే.
$75 ఉంటుంది. మనము ఆ పాస్ తీసుకున్న తర్వాత పాస్ని స్కాన్ చేస్తే మనకి ఫోటో తీస్తుంది. యూ డోంట్ నీడ్ టు క్యారీ ఏ కెమెరా. ఇంపార్టెంట్ స్పాట్స్లో ఉంటారు ఫొటోస్ తీయడానికి. చూస్తున్నారు కదా, ఇది ఇంకో హోటల్. జనాలు వెయిట్ చేస్తున్నారు హోటల్లో వెళ్ళడానికి. రిజర్వేషన్ అనుకుంటా. అంతా స్టార్ వార్స్ థీమ్తోనే ఉంటుంది ఆ హోటల్ అంతా. ఇంకో ఫైటర్ వెహికల్ ఎదురుగా ఉంది చూడండి, అది స్టార్షిప్ ఫైటర్ వెహికల్. దాని పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, బట్ యా చాలా బాగా కట్టారు అది. ఇది కాదు, అదిగోండి, అది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అది, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా. ఇక్కడ మేము సెకండ్ రౌండ్లో వచ్చినప్పుడు క్యారెక్టర్స్ని కలిసాము. ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ ఆ ఏరియా అంతా చూసాము. మాకు స్టార్ వార్స్ థీమ్ బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వచ్చాము. అప్పుడు రియల్ క్యారెక్టర్స్ ఇక్కడ ఈ ఫ్లైట్ దగ్గర ఉన్నారు, అదే స్టార్షిప్ దగ్గర. ఐ డోంట్ నో దీన్ని స్టార్షిప్ అంటారో ఏంటో తెలియదు. మీకు తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. బట్ చాలా బాగా కట్టారు ఇది. సో అదిగోండి, అక్కడ డ్రింక్స్ అమ్ముతున్నట్టు ఉన్నారు అనుకుంటా. అది ఇంకో షాపు. ఇక్కడ అన్ని స్టార్ వార్స్ రిలేటెడ్ సోల్జర్ హెల్మెట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ సూటే ఉంది కంప్లీట్గా. చూడండి ఆ సూట్ ఎదురుగా. ఇదిగోండి, ఇదే సూట్. దీంట్లో ఈ క్యారెక్టర్స్ వచ్చారు. సెకండ్ వీడియోలో మీకు కనిపిస్తాయి ఆ క్యారెక్టర్స్. ఇవన్నీ సేల్కి అనమాట. ఒక్కొక్కటి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది, ఎందుకంటే వెరీ స్పెసిఫిక్, ఓన్లీ డిజ్నీ వరల్డ్లోనే ఇవి అమ్ముతారు. బాగా కట్టారు ఇది. ఫ్లోర్ కూడా చూసారా ఎలా ఉందో? ఏదో డిఫరెంట్ ప్లానెట్కి వచ్చినట్టు ఉంటుంది. సో ఇదే ఇంతకుముందు చూసింది. ఇక్కడ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. ఫ్రీ ఏమీ కాదు, ఇక్కడ డబ్బులు పెట్టే కొనుక్కోవాలని. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అది. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ సేమ్ థీమ్తోనే చేశారు, డిఫరెంట్గా ఏం లేదు ఇక్కడంతా. ఆ వాల్ పైన చూసారా, డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది కదూ. అది ఇంగ్లీష్ కాదు, అన్ని చోట్ల ఈ ఎంటైర్ స్టార్ వార్స్ థీమ్లో ఆ ఉన్న లాంగ్వేజే ఇక్కడ కూడా ఉంది. అవి రోబోట్స్, డ్రాయిడ్స్. ఇక్కడ కొంచెం గ్రీనరీ కనిపిస్తోంది చుట్టుపక్కల.
దీని తర్వాత నెక్స్ట్ థీమ్కి వెళ్ళిపోతాము. అక్కడ చెట్టు చూసారా ఎంత గ్రీన్గా ఉందో? దాని కొమ్మలు, దాని ట్రంక్ అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. భలే ఉందా చెట్టు. ఈ స్ప్రైట్ బాటిల్ చూడండి, భలే వెరైటీగా ఉంది కదా. ఇది ఓన్లీ డిజ్నీ వరల్డ్ స్టార్ వార్స్ థీమ్లోనే దొరుకుతుంది, వేరే చోట దొరకదు ఇది. దాని లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంది దానిపైన. ఇంకో డిజ్నీ వరల్డ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.